హాయ్, ఇప్పుడు మనం లెక్చర్ నెంబర్ 31 చూద్దాం అల్టిమేట్ పైథాన్ కోర్స్లో. సో ఇందులో ఏంటంటే స్లైసింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, లిస్ట్ని స్లైస్ చేయడం అంటే చూద్దాం. మీరు బ్రెడ్ ఉంటుంది కదా, అది మొత్తం బేక్ చేసిన తర్వాత దాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు, స్లైసెస్ వస్తాయి మీకు, దాన్ని స్లైసింగ్ అంటారు. అలాగే మనకు ఒక లిస్ట్ ఉంది అనుకోండి, అందులో కొంత పార్ట్ని తీసుకోవచ్చు, దాన్ని స్లైసింగ్ అంటారు. ఓకే, సో మొదలుపెట్టే ముందు నోట్స్ రాయొద్దు, డిస్క్రిప్షన్లో నోట్స్ ఉంటుంది. నా వీడియో 2x స్పీడ్లో చూడండి, నేను కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. ఓకే, ఫస్ట్ స్లైసింగ్ ఇన్ పైథాన్ చూద్దాం. సో స్లైసింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే కొంత పార్ట్ ఆఫ్ ది లిస్ట్ని తీయటం కోసం. ఓకే, లిస్ట్లో కొంత పార్ట్ మనం బయటికి తీయాలంటే మనం స్లైసింగ్ యూజ్ చేస్తాం. అంటే సబ్సెట్ని తీయటం అనమాట. లిస్ట్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలంటే మనం స్లైసింగ్ యూజ్ చేస్తాం. సింటాక్స్ ఏంటంటే లిస్ట్ నేమ్ రాయండి, స్క్వేర్ బ్రేసెస్ రాయండి, 2 కాలమ్స్ పెట్టండి. ఫస్ట్ కాలంలోనేమో స్టార్ట్ పెట్టండి, అంటే ఎక్కడి నుంచి మీరు కట్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఏమో ఎండ్ పెట్టండి, నెక్స్ట్ ఏమో స్టెప్ పెట్టండి. స్టెప్ అంటే ఎన్ని నెంబర్స్ స్కిప్ చేయాలో అది. నేను ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను మీకు. ఇది మీరు ఎండ్ దగ్గర ఒక్కచోట కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎండ్ కనుక 3 ఇచ్చారనుకోండి, దాని అర్థం మీరు 2 దాకా స్లైస్ చేయాలని, ఒక నెంబర్ ముందు. సో ఎండ్ కనుక -3 దాకా ఇచ్చాం, ఇక్కడ నుంచి తీసుకుంటున్నాము. ఎండ్ -3 దాకా ఇచ్చామంటే -2 దాకా తీసుకోవాలని. అంటే ఎండ్ని మనం టచ్ చేయకూడదు. ఓకే, సో స్టార్ట్ ఏమి ఇస్తుందంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఇస్తుంది, ఎండ్ ఏమి ఇస్తుందంటే ఎండింగ్ ఇండెక్స్ ఇస్తుంది. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎండింగ్ ఇండెక్స్ కాదు ఇది, -1 చేసుకోవాలి మనం. స్టెప్ ఏం చెప్తుందంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ స్కిప్ చేయాలో అని స్టెప్ చెప్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఒక లిస్ట్ జనరేట్ చేద్దాం రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి. మీరు ఇలా రాస్తే రేంజ్ ఫంక్షన్ మనకి 10 నెంబర్స్ కావాలి, స్టెప్స్ ఆఫ్ 10లో కావాలి, 100 వరకే కావాలి అన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. మీరు కనుక ఆ లిస్ట్ ప్రింట్ చేస్తే 10 to 100 నెంబర్స్ వచ్చేసి చూడండి, మొత్తం మనకి 10 నెంబర్స్ వస్తున్నాయి. సో ఈ లెక్చర్లో అంతా నేను ఇదే యూజ్ చేస్తాను, 10 to 100 నెంబర్స్ యూజ్ చేసుకొని స్లైసింగ్ చేస్తాను. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి స్టార్టింగ్కి. సో స్టార్ట్కి డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది, ఎండ్కి డిఫాల్ట్ వాల్యూ లెంత్ ఉంటుంది, స్టెప్కి 1 ఉంటుంది. అంటే మీరు ఇలా రాశారు, ఒక లిస్ట్ L పెట్టారు, మీరేమీ రాలేదనుకోండి ఆ కాలమ్స్లో, దాని అర్థం ఏంటంటే స్టార్టింగ్ వాల్యూ 0 ఉంటుంది, ఎండింగ్ వాల్యూ ఏమో లెంత్ ఆఫ్ ది లిస్ట్ ఉంటుంది, అండ్ స్టెప్ వాల్యూలోనేమో 1 ఉంటుంది. అంటే 0 నుంచి మొదలుపెట్టి చివరి దాకా వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ కనుక చూస్తే 0 1 2 3 4 5 6 7 8 9. సో స్టార్టింగ్ ఇండెక్స్ 0 అయింది. లెంత్ ఏంటి 10, అంటే 10 దాకా వెళ్ళాలని ఉంది. కానీ ఎప్పుడైనా ఎండ్ దగ్గర మనం ఎండ్ కనుక యూజ్ చేస్తే ఒక నెంబర్ ముందే ఎండ్ చేస్తాం, 10 దాకా వెళ్ళాం. ఓకే, స్టెప్స్ ఏమో 1 అని ఉంది. స్టెప్స్ ఏమో 1 అంటే ఎవ్రీ ఎలిమెంట్ కావాలని, ప్రతి ఎలిమెంట్ స్కిప్ చేయకుండా కావాలి అని. సో స్టెప్ నెంబర్ 1 అంటే అది. ఓకే, ఇది చూడండి, లిస్ట్ సేమ్ స్టాండర్డ్. మొత్తం మన ఎగ్జాంపుల్స్ అన్నింటిలో మనం రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి 10 to 100 నెంబర్స్ని ప్రింట్ చేస్తాం, అదే లిస్ట్ ఫామ్ చేస్తాం 10 to 100 నెంబర్స్లో. ఇప్పుడు స్టెప్ కనుక 2 ఉందనుకోండి, ఫస్ట్ 0 ప్రింట్ అయింది, 1 స్టెప్ 2 స్టెప్, ఫస్ట్ 0 ప్రింట్ అయింది, 1 స్టెప్ 2 స్టెప్ 30, 1 స్టెప్ 2 స్టెప్ 50, 1 స్టెప్ 2 స్టెప్ 70, 1 స్టెప్ 2 స్టెప్ 90, 1 స్టెప్ 2 స్టెప్ నథింగ్ దేర్, రైట్? సో 10 30 7 50 70 90 వచ్చినాయి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఇండెక్స్ 3 ఇచ్చారు, ఎండింగ్ చెప్పలేదు, అంటే లాస్ట్ దాకా వెళ్ళిపోయింది, స్టెప్ 1. ఓకే, సో స్టార్టింగ్ ఇండెక్స్ 3 అంటే ఏంటి? ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. అంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని లాస్ట్ దాకా వెళ్ళిపోయింది. చూడండి, 40 నుంచి మొదలుపెట్టి 100 దాకా వెళ్ళిపోయింది.
ఇందులో చూడండి స్టార్టింగ్ 3 ఇచ్చాము అంటే 0 1 2 3 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎండింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి చివరి దాకా వెళ్ళిపోద్ది. అండ్ ఎండింగ్ స్టెప్ సైజ్ 2 ఇచ్చాం అంటే 40 ప్రింట్ అయింది. 1 to 60 1 to 80 1 to 100 40 60 80 100 ప్రింట్ అవుతాయి. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి స్టార్టింగ్ 3 ఇచ్చాము అంటే 0 1 2 3 స్టార్టింగ్ 3 ఎండింగ్ 7 ఇచ్చాము 4 5 6 7 అంటే ఇక్కడ దాకా స్టెప్ ఏమి ఇవ్వలేదు అంటే 1 స్టెప్ అని. సో 40 50 60 70 ప్రింట్ అవుతాయి. 40 50 60 70 ప్రింట్ అని. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి స్టార్టింగ్ ఏమి ఇవ్వలేదు అంటే 0 నుంచి ఎండింగ్ 7 దాకా వెళ్ళాలంట. ఓకే, 1 2 3 4 5 6 7 దాకా వెళ్ళదు, 6 దాకా వెళ్ళిద్ది. సో స్టార్టింగ్ 0 నుంచి 6 దాకా వెళ్తుంది కాబట్టి 10 to 70 ప్రింట్ అవుతాయి. 10 to 70 ప్రింట్ అవుతాయి. ఈ ఎగ్జాంపుల్ చూడండి స్టార్టింగ్ ఏమి ఇవ్వలేదు అంటే 0 నుంచి వెళ్తాము, ఎండింగ్ 8 దాకా ఇచ్చాము 0 1 2 3 4 5 6 7 8 అంటే ఇక్కడ దాకా వెళ్తాం. ఇక్కడ నుంచి 0 నుంచి 7 దాకా వెళ్తాం. స్టెప్స్ 3 ఉన్నాయి. 10 తర్వాత 1 2 3 40 తర్వాత 1 2 3 70 అంతే. 10 40 70 ఇంకా స్టెప్స్ వేస్తే మనం బయటకు వెళ్ళిపోతాం. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూస్ ఏంటంటే డిఫాల్ట్ వాల్యూస్ మీరు కనుక స్టార్ట్ 0 ఇచ్చారంటే డిఫాల్ట్ వాల్యూ 1 తీసుకుంటుంది స్టెప్ వాల్యూ. అండ్ డిఫాల్ట్ ఎండ్ వాల్యూ లిస్ట్ అంటే స్టార్ట్ 0 ఇచ్చి ఎండ్ లెంత్ ఇస్తే మీకు స్టెప్ వాల్యూ 1 తీసుకుంటుంది బై డిఫాల్ట్. అప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రింట్ అవుతాయి. అదే మీరు స్టార్టింగ్ -1 ఇచ్చి ఎండింగ్ కనుక మైనస్ లెంత్ -1 దాకా ఇస్తే స్టెప్ డిఫాల్ట్ సైజు -1 అయింది, రైట్ నుంచి లెఫ్ట్ కి ప్రింట్ అవుతాయి. ఇది చూడండి ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి. మనం -1 ఇస్తున్నాం స్టెప్ సైజు. ఎప్పుడైతే -1 ఇచ్చామో చూడండి డిఫాల్ట్ స్టెప్ సైజ్ కనుక -1 అయితే స్టార్ట్ -1 అయింది అండ్ మైనస్ లెంత్ -1 అయింది. ఓకే, సో ఈ లిస్ట్ లో -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10. ఓకే, సో ఎక్కడ దాకా వెళ్తాం మైనస్ లెంత్ -1 విచ్ మీన్స్ -11 దాకా వెళ్తాం అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో మీరు -1 కనుక ఇస్తే మనం లాస్ట్ నుంచి ఫస్ట్ దాకా ఇన్ స్టెప్ ఆఫ్ 1 ప్రింట్ అయింది లాస్ట్ నుంచి ఫస్ట్ దాకా. ఓకే, అలా కాకుండా మీరు స్టార్టింగ్ -1 ఇచ్చారు, ఎండింగ్ -11 ఇచ్చారు అండ్ -1 ఇచ్చారు అనుకోండి స్టెప్ సైజ్, అప్పుడు కూడా సేమ్ ప్రింట్ అయింది. మీరు కనుక స్టెప్ సైజ్ 1 పెడితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రింట్ అయింది, స్టెప్ సైజ్ -1 పెడితే లాస్ట్ నుంచి ఫస్ట్ దాకా ప్రింట్ అయింది. అలా కాకుండా స్పెసిఫిక్ గా మీరు వాల్యూస్ ఇవ్వాలన్నా ఇచ్చుకోవచ్చు -1 -11 -1 అని. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూ ఏంటి జనరల్ గా 0 అండ్ ఎండ్ వాల్యూ ఏంటి లిస్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ లిస్ట్ స్టెప్ వాల్యూ 1. మీరు ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏమి ఇవ్వద్దు, అప్పుడు 0 నుంచి లాస్ట్ దాకా అన్ని ప్రింట్ అయిపోయినాయి. అలాగే మీరు 0 to 10 ఇవ్వండి, ఎట్ ఏ స్టెప్ 1 ఇవ్వండి. ఇక్కడ ఒక చూడండి 0 to 1 అంటే 0 1 2 3 4 5 6 7 8 9 10. సో 0 నుంచి 10 దాకా ఇక్కడ నుంచి తీసుకొని
10 దాకా వెళ్ళాలి, కానీ 10 దాకా వెళ్ళాం కదా, 9 దాకా వెళ్తాం. ఎండింగ్ లో 0 to 9 తీసుకుంటాం, స్టెప్స్ ఆఫ్ 1 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు 5, 9, -1 తీసుకుందాం. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో స్టార్టింగ్ ఏమో 5 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండింగ్ ఏమో -9 దగ్గర ఎండ్ అవుతుంది, అంటే 8 దాకా వెళ్ళాలి. -1 ఇచ్చాం, యాక్చువల్గా మనం ఇటు మూవ్ అవ్వాలి, అంటే +1 కావాలి, కానీ -1 ఇస్తే ఇటు మూవ్ అవుతాం. 5 నుంచి లెఫ్ట్కి మూవ్ అయ్యి 8కి ఎప్పుడు వెళ్ళలేం, కాబట్టి ఇది రాంగ్. కానీ ఇక్కడ మనకి ఎర్రర్ ఏం రాదు. ఇక్కడ ఏమొచ్చింది అంటే అవుట్పుట్ ఎంప్టీ లిస్ట్ వస్తుంది. అవుట్పుట్ ఎంప్టీ లిస్ట్ వచ్చింది, అవుట్పుట్ ఎంప్టీ లిస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, 9 నుంచి స్టార్ట్ అవ్వాలి, 5 దాకా వెళ్ళాలి, -1 పెట్టాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 నుంచి స్టార్ట్ అవ్వాలి, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, 5 దాకా వెళ్ళాలి, అంటే 5 టచ్ చేయకూడదు, 6 వరకే. -1 అంటే ఇలా వెళ్తా ఉంటే -1 స్టెప్స్ ఆఫ్ -1 లో వెళ్ళాలి. సో ఇది పర్ఫెక్ట్లీ ఫైన్. సో ఏమొస్తుంది మీకు, ఫస్ట్ 100 వస్తుంది, 90 వస్తుంది, 80 వస్తుంది, 70 వస్తుంది. ఓకే, ఇది చూడండి, 3 నుంచి స్టార్ట్ అవ్వాలి, 0, 1, 2, 3 ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, -10 దాకా వెళ్ళాలి. -10 అంటే ఎక్కడ ఉంది, సో ఇది -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10. అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళాలి. ఓకే ఓకే, సో -10 దాకా వెళ్ళాలి అంటే -10 దాకా వెళ్ళకూడదు కదా, ఇక్కడ దాకా వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, మీకు స్టెప్ సైజ్ -1 ఇచ్చారు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ దాకా వెళ్ళాలి, స్టెప్ సైజ్ -1 ఇచ్చారు కాబట్టి ఫస్ట్ 40, తర్వాత 30, తర్వాత 20. 40, 30, 20 ప్రింట్ అని, 40, 30, 20 ప్రింట్ అని. మీరు ఎప్పుడైనా ఏమన్నా క్వశ్చన్ చేసేటప్పుడు నెంబరింగ్ ఇచ్చేసుకోండి, పాజిటివ్ ఇండిసెస్, నెగిటివ్ ఇండిసెస్. అప్పుడు మీరు డైరెక్షన్ చూసుకోండి, రైట్కి వెళ్తున్నారా, లెఫ్ట్కి వెళ్తున్నారా. రైట్కి వెళ్తుంటే స్టెప్ సైజ్ పాజిటివ్ ఉండాలి, లెఫ్ట్కి వెళ్తుంటే స్టెప్ సైజ్ నెగిటివ్ ఉండాలి. ఓకే, ఇది చూడండి, మీరు 3 నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 1, 2, 3 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, -3 దాకా వెళ్తుంది, -1, -2, -3 అంటే ఇక్కడ దాకా వెళ్ళింది. మనం లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతున్నాం, లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతున్నాం, కానీ స్టెప్ సైజ్ చూస్తే -1 ఉంది, స్టెప్ సైజ్ చూస్తే -1 ఉంది. ఇది కుదరదు. అప్పుడు మీకు ఏమొస్తుంది, ఎంప్టీ లిస్ట్ వస్తుంది. ఎందుకని, మీరు రైట్కి మూవ్ అవ్వాలి, కానీ స్టెప్ సైజ్ నెగిటివ్ ఇచ్చారు, అందుకని ఇది కుదరదు. ఓకే, ఇది చూడండి, 0, 1, 2, 3 ఇచ్చారు, 0 to 3 కావాలంట, అంటే 0 దగ్గర స్టార్ట్ అవుతాం, 0, 1, 2, 3 3 దాకా వెళ్ళి ఎండ్ అవుతాం, 3 దాకా వెళ్ళి ఎండ్ అవుతాం, అంటే 3 దాకా వెళ్ళాం మనం, 2 దగ్గర ఎండ్ అవుతాం. సో అవుట్పుట్ 10, 20, 30 వచ్చేసింది, 40 ప్రింట్ అవుతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎండ్కి ఎప్పుడు టచ్ అవ్వం, ఎండ్ -1 దాకా వెళ్తాం, లేకపోతే -n, -1 దాకా వెళ్తాం. నెగిటివ్స్ లో అయితే లాస్ట్ ఎలిమెంట్ దాకా వెళ్ళాం, దాని ముందు ఎలిమెంట్ దాకే వెళ్తాం. ఓకే, ఇది చూడండి, 3, 0, -1. 3 అంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఇక్కడ, 0 అంటే ఇక్కడ దాకే, దాన్ని టచ్ చేయం,
-1 స్టెప్స్లో వెళ్తున్నాం, ఇలా వెళ్తున్నాం, -1 స్టెప్స్లో వెళ్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది? 40 30 20 వస్తుంది. 40 30 20. ఓకే, ఇది ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. ఒకటి చెప్తాను. ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9, ఇది -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10. ఇప్పుడు 4 to 8 స్లైడ్స్ కావాలంట. 4 దగ్గర మొదలు పెట్టాలి, 8 దాకా వెళ్ళాలి, కానీ 8 వెళ్ళకూడదు. సో 50 to 80 ప్రింట్ అయింది. -6 to -2 కావాలంట. సో -6 అంటే ఇదే, -2 అంటే ఇది, అక్కడ దాకా వెళ్ళకూడదు, ఇక్కడ దాకా వెళ్తాం కాబట్టి 50 to 80 ప్రింట్ అయింది. 4 -2 చూడాలంట. సో 4 ఏమో ఇక్కడ ఉంది, -2 ఏమో ఇక్కడ ఉంది. సో దాని ముందు దాకా వెళ్తాం కాబట్టి 50 to 80 ప్రింట్ అయింది. -6 -8 చూడాలంట. -6 అంటే ఇక్కడే ఉంది, 8 అంటే ఇక్కడ ఉంది, దాని ఒక ముందు అంటే ఒక నెంబర్ ముందు అంటే 80 దాకా, 50 to 80. అంటే మీరు ఒకే అవుట్పుట్ డిఫరెంట్ వేస్ లో రాసి తెచ్చుకోవచ్చు. ఓకే, ఒకే అవుట్పుట్ ని డిఫరెంట్ వేస్ లో రాసి తెచ్చుకోవచ్చు. మీరు ఈ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలంటే, ఫస్ట్ లిస్ట్ రాసుకోండి, దానికి స్టెప్ డైరెక్షన్ చూడండి, స్టార్టింగ్ ఎండింగ్ ఇండెక్స్ చూడండి, అప్పుడు మీరు కీ అబ్జర్వేషన్స్ చేయొచ్చు. ఇలా రాసుకోండి లిస్ట్ మొత్తాన్ని, పాజిటివ్ నెగిటివ్ రెండు ఇచ్చేసుకోండి. అప్పుడు స్లైసింగ్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు పాజిటివ్ స్టెప్ సైజ్ ఉంటే మీరు రైట్ సైడే మూవ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ కనుక మూవ్ అవడానికి ట్రై చేశారంటే మీకు అది పాసిబుల్ అవ్వదు, ఎంప్టీ లిస్ట్ ఇచ్చింది. మీకు కనుక నెగిటివ్ స్టెప్ సైజ్ ఉంటే అది లెఫ్ట్ సైడే మూవ్ అవ్వాలి. మీరు రైట్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేస్తే అది ఎర్రర్ ఇచ్చింది. ఎర్రర్ ఇవ్వదు, ఎంప్టీ లిస్ట్ ఇచ్చింది. సో నేను ఇప్పుడు చెప్పినయే ఇక్కడ పాయింట్స్ పెట్టాను, మీరు ఒకసారి స్లైడ్స్ అన్నిట్లో చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇది చూద్దాం. సో దీనికి వచ్చేసి 0 1 2 3 4 5 6 7 8 9 అనుకోండి. ఓకే, స్టార్టింగ్ అండ్ మైనస్ కూడా రాసేద్దాం. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10. ఇప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ 3 ఉంది, ఎండింగ్ ఇండెక్స్ 2 ఉంది. అంటే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం 3 దగ్గర, ఎండింగ్ ఇండెక్స్ -2 ఇక్కడికి వెళ్తున్నాం. అప్పుడు మనం రైట్ కి మూవ్ అవుతున్నాం కాబట్టి ఇండెక్స్ పాజిటివ్ ఉండాలి. ఇండెక్స్ పాజిటివ్ ఉంటే అప్పుడు 40 to 80 నెంబర్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మూవ్ అవుతున్నాం అనుకోండి, 5 నుంచి స్టార్టింగ్ ఇండెక్స్ 5, ఎండింగ్ ఇండెక్స్ 3. మీరు వెనక్కి వస్తున్నారు, అప్పుడు మీకు నెగిటివ్ ఇండెక్స్ ఉండాలి, నెగిటివ్ స్టెప్ ఉండాలి. కానీ పాజిటివ్ స్టెప్ ఇచ్చారు కాబట్టి మనకి అవుట్పుట్ ఎంప్టీ లిస్ట్ వచ్చింది, అంటే ఏమి రాదు, అవుట్పుట్ ఎంప్టీ లిస్ట్ వచ్చింది. ఓకే, -3 నుంచి మొదలు పెడుతున్నారు, 3 దాకా వెళ్తున్నారు అనుకోండి. -3 అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ మొదలు పెడుతున్నారు, 3 దాకా వెళ్తున్నారు, అంటే బేసికలీ ఇక్కడ దాకా వెళ్తున్నారు, 3 టచ్ అవ్వదు కాబట్టి. సో మీరు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నారు. లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఇండెక్స్ వాల్యూ నెగిటివ్ ఉండాలి. సో ఇండెక్స్ వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి 80 70 60 50 ప్రింట్ అయింది. 80 70 60 50 ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు 3 దగ్గర మొదలు పెడుతున్నారు, 5 దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి. 3 దగ్గర మొదలు పెడుతున్నారు, 5 దగ్గరికి వెళ్తున్నారు, అంటే మీరు రైట్ సైడ్ మూవ్ అవుతున్నారు. కానీ మన స్టెప్ సైజ్ మాత్రం <0 నెగిటివ్ ఉంది అనుకోండి, స్టెప్ సైజ్ నెగిటివ్ ఉంది, మనం ఏమో రైట్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేస్తున్నాం. అలాంటప్పుడు ఎంప్టీ లిస్ట్ వచ్చింది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఇండెక్స్ ని మనం ఎప్పుడు అక్కడ దాకా వెళ్ళాం. ఐదర్ n-1 దగ్గరికి వెళ్తాం, లేకపోతే -n-1 దాకా వెళ్తాం నెగిటివ్ అయితే.
మీరు డైరెక్షన్ క్లియర్గా చూసుకోవాలి. లెఫ్ట్ టు రైట్ వెళ్తుంటే స్టెప్ సైజ్ పాజిటివ్ ఉండాలి, రైట్ టు లెఫ్ట్ వస్తుంటే స్టెప్ సైజ్ నెగిటివ్ ఉండాలి. ఓకే, సో ఇది చూడండి. ఓకే, ఇక్కడ చిన్న కరెక్షన్. ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ నేను స్టార్టింగ్ ఇండెక్స్ 10 ఇస్తున్నాను అనుకోండి. స్టార్టింగ్ ఇండెక్స్ 10 ఇస్తున్నాను అనుకోండి. అప్పుడు ఏమైంది, మన దగ్గర 0 to 9 ఇండిసెస్ ఉన్నాయి, కానీ నేను స్టార్టింగ్ 10 ఇచ్చాను. అప్పుడు లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. కానీ ఒక గుడ్ అబ్జర్వేషన్ ఏంటంటే, మన దగ్గర లిస్ట్ ఉంది, లిస్ట్లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే మన దగ్గర ఇండిసెస్ 0 to 9 ఉన్నాయి. నేను స్టార్టింగ్ ఏమో ఏమి ఇవ్వట్లేదు, అంటే 0 ఇచ్చాను. ఎండింగ్ ఏమో ఇండెక్స్ 100 ఇచ్చాను, కానీ మన లిస్ట్లో 100 లేదు. కానీ ఇక్కడ ఎర్రర్ రాదు. మీరు ఎండింగ్ ఇండెక్స్ కనుక అవుట్ ఆఫ్ బౌండ్స్ ఇచ్చినా కూడా ఎర్రర్ రాదు. అదేం చేస్తే చివరి దాకా తీసుకుంటుంది. సో మొత్తం ప్రింట్ అవుతుంది, 0 నుంచి చివరి దాకా ఇన్ స్టెప్స్ ఆఫ్ 1 మొత్తం ప్రింట్ అవుతుంది. ఈవెన్ దో మనం ఒక నెంబర్ ఇచ్చాం, అది ఆ నెంబర్ ఇండెక్స్ లో లేకపోయినా కూడా అలా ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది చూడండి. మన లిస్ట్ లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను ఎండింగ్ ఇండెక్స్ 6 ఇచ్చాను. సో 0 1 2 3 4 5 6 కాబట్టి 6 దాకా వెళ్ళదు, ఎండింగ్ 60 దగ్గర ఆగిపోయింది. అందుకే మీకు 60 దాకా ప్రింట్ అయింది చూడండి, 10 to 60. ఇది చూడండి, ఎండింగ్ -5 ఇచ్చాం. సో ఇది -1 -2 -3 -4 -5. స్టార్ట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎండ్ -5 ఇచ్చాం కాబట్టి దానికి ఒక ఎలిమెంట్ ముందు దాకా వెళ్ళి ఆగిపోతుంది. కాబట్టి 10 to 10 20 30 40 50. ఇది చూడండి, -1 ఇచ్చాము, అంటే స్టార్టింగ్ ఇక్కడ -1 ఇచ్చాము, ఎండింగ్ ఏమో -100 ఇచ్చాము, అంటే అది అవుట్ ఆఫ్ బౌండ్ -100. అండ్ స్టెప్ సైజ్ ఏమో -1 ఇచ్చాం, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి రావాలని చెప్పాం. లెఫ్ట్ నుంచి రైట్కి ఒక్కొక్క స్టెప్లో రావాలని చెప్పాం. అప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఒక్కొక్క స్టెప్లో వస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి ఒక్కొక్క స్టెప్లో వస్తుంది. కాకపోతే ఫస్ట్ నెంబర్ ఏమో 100, అంటే రివర్స్ అవుతుంది మొత్తం. 100 90 80 మొత్తం రివర్స్ అవుతుంది లిస్ట్. ఓకే, ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఏమో -1 ఇచ్చాం, ఎండింగ్ ఏమో -100 ఇచ్చాం. స్టార్టింగ్ ఏమో -1 ఇచ్చాం, ఎండింగ్ ఏమో -100 ఇచ్చాం. స్టెప్ సైజ్ ఏంది, బై డిఫాల్ట్ 1 కదా. స్టెప్ సైజ్ బై డిఫాల్ట్ 1, అంటే -1 దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఈ స్టార్టింగ్ ఎలిమెంట్ దాకా రావాలి. ఇక్కడ -100 ఇక్కడ ఉంటుంది, స్టార్టింగ్ ఎలిమెంట్ దాకా రావాలి. అంటే మీరు 1 by 1 వెనక్కి రావాలి, అంటే స్టెప్ సైజ్ నెగిటివ్ ఉండాలి. కానీ ఇక్కడ స్టెప్ సైజ్ పాజిటివ్ ఇచ్చాం, స్టెప్ సైజ్ పాజిటివ్ ఇచ్చాం, కాబట్టి మనకి ఎంటీ లిస్ట్ జనరేట్ అయింది. ఓకే, చూడండి, ఈ కోర్స్ చేయడానికి చాలా టైం, చాలా ఎఫర్ట్, చాలా మంది పనిచేస్తున్నారు. ఇది అంత సింపుల్ టాస్క్ కాదు. మీకు కనుక నిజంగా నచ్చితే ఒక్క లైక్ కొట్టండి, బాగా నచ్చితే ఒక కామెంట్ రాయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇదంత ఈజీ కాదు. ఎన్ని గంటలు మాకు ప్రిపరేషన్ పడుతుంది, ఎన్ని గంటలు టీచింగ్ పడుతుందో మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ. If you want to take my GATE classes, we go to the website ravindrababurao.in and you are going to see all my GATE classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching.
So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE, and if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.